హలో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ అక్షయ తృతీయ పర్వదినం శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సకల సంపదలు ధనధాన్యాలకు ఎటువంటి లోటు లేకుండా నిత్య సౌభాగ్యం కోసం, ఆ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కోసం సులువుగా ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి, ముఖ్యంగా ఏమి పఠించాలి, నైవేద్యం ముఖ్యంగా ఈరోజు అమ్మవారికి ఏమి సమర్పించాలి, మంగళకరమైన వస్తువులు ఏమిటి, బంగారం కొనలేని వారు ఏం చేయాలి, దానాలు ఏమి చేయలేని వాళ్ళు కూడా ఆ అమ్మ అనుగ్రహంతో ముఖ్యంగా అన్ని అక్షయం అయ్యేటట్టు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. వైశాఖ మాసంలో వైశాఖ శుద్ధ తదియనే అక్షయ తృతీయ పర్వదినముగా జరుపుకుంటాము. అక్షయము అంటే ఎప్పటికీ తరగనిది, ఎప్పటికీ మనతోటే నిలిచి ఉండి దినదినాభివృద్ధి చెందుతుంది అని అర్థము. అంటే అక్షయము అంటే ఎప్పటికీ నిలిచి ఉండేది అని. ఈరోజు మనం చేసేటటువంటి పూజలు, దాన ధర్మాలు, అసలు మనం ఏం చేసినా కూడా అవి అక్షయం అవుతాయి. ఈరోజు బంగారం కొనుగోలు చేయాలి అని నియమం అయితే లేదండి. అయితే ఈరోజు బంగారం కొనుగోలు చేస్తే మన ఇంట్లో కూడా బంగారం దినదినాభివృద్ధి చెందుతుందని చెబుతారు. ఈరోజు దుర్ముహూర్తము, వర్జ్యంతో సంబంధం లేకుండా ఈరోజు ఏం చేసినా కూడా అవి అక్షయంగా నిలుస్తాయి. మంచిదేనండి. ఈరోజు మొత్తము కూడా ఏమైనా మొదలు పెట్టుకోవచ్చు. ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. ఆ విశిష్టత ఏమిటి అనేది కూడా మీకు చెప్తాను ఫ్రెండ్స్. అక్షయ తృతీయ పర్వదినం రోజు ఇంట్లో అక్షయ పాత్రను ప్రతిష్ఠించుకొని పూజ రూమ్లో పెట్టుకొని పూజ చేసుకుంటే ధనధాన్యాలకు లోటు ఉండదని, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని మనందరికీ తెలిసిందే. అక్షయ పాత్ర ఎలా పెట్టుకోవాలి, ప్రతిష్ఠించి ఎలా చేసుకోవాలి, అక్షయ పాత్రను పెట్టుకోవచ్చా లేదా, ఎందుకు అందులో ఏం వాడతాం, ఇలా అక్షయ పాత్రకి సంబంధించిన ప్రతి ఒక్క విషయం కూడా డీటెయిల్డ్గా నేను చేసిన వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ కూడా ఎండ్ స్క్రీన్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. అందరికీ అక్షయ పాత్ర పెట్టుకోవడం కొందరికి కుదరదు, కుదిరిద్ది, కొన్ని నియమాలు పాటించాలి ఇలా ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు అక్షయ పాత్ర పెట్టుకోకుండా అక్షయ పాత్రతో సమానంగా సులువుగా ఇంట్లో ధనధాన్యాలకు లోటు లేకుండా పూజ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ఇంకా అక్షయ తృతీయ పర్వదినం ఏ రోజు వస్తుంది, ఇలా ప్రతి ఒక్కటి కూడా అక్షయ తృతీయకి సంబంధించింది నేను అప్లోడ్ చేసిన వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ కూడా ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. చక్కగా ఇంట్లో లక్ష్మీ కుబేర్ల ఫోటో ఉంటే లక్ష్మీ కుబేర్ల ఫోటో పెట్టుకొని చేసుకోవచ్చండి. లేని వాళ్ళు చక్కగా లక్ష్మీ అమ్మవారి ఫోటోకి చేసుకోవచ్చు. ఈరోజు ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలా ఇప్పుడు చూద్దాము. అక్షయ తృతీయ రోజు మనము ఈరోజైతే ఏమీ శుభ్రం చేయమండి. ముందు రోజే శుభ్రం చేసుకొని పటాలు తుడుచుకొని అన్నీ క్లీన్ చేసుకొని ఉంచుకుంటాము. ముఖ్యంగా అమ్మవారు శుచి, శుభ్రతలు, భక్తి, మనస్సు పెట్టి పూజిస్తే ఆ అమ్మ అనుగ్రహం తప్పక ఉంటుందండి. ఈరోజు ఇల్లంతా శుభ్రం చేసుకొని తల స్నానం చేసి మంచి వస్త్రాలు ధరించి చీర అది కట్టుకుంటే ఆడవాళ్ళు మంచిదండి. ఇంటి ముంగిట ముఖ్యంగా గడపకి పసుపు కుంకుమలు రాసుకొని పువ్వులతో అలంకరించుకొని ఇంటి ముందు ముగ్గులు పెట్టుకుంటే మంచిది. మనకి ఆ అమ్మవారి పూజ ఏది చేసుకున్నా కూడా ఇంటి ముందు కళకళలాడుతూ ఉంటేనే ఆ అమ్మవారు తప్పకుండా ఇంటి ముందు చూసి మన ఇంట్లోనే వచ్చి కూర్చుంటారండి. అందుకని తప్పకుండా ఇంటి ముందు కూడా కళకళలాడుతూ ఉండాలి. అయితే అమ్మవారిని చక్కగా గంధము, కుంకుమలతోటి మరియు చక్కగా ఈ విధంగా అలంకరించుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, చక్కగా మీరు కూడా చీర ధరించి చేతి నిండా గాజులు, నుదుటిన కుంకుమ, తాళికి పసుపు కుంకుమ, కాళ్ళకి పసుపు రాసుకొని చక్కగా పట్టీలు కూడా పెట్టుకోండి. ఎందుకంటే అమ్మవారికి గలగల అని సౌండ్ అంటే ఇష్టమండి. అందుకే చేతి నిండా గాజులు సౌండ్కి, మనం నడుస్తున్నప్పుడు వచ్చే పట్టీల సౌండ్కి ఆ అమ్మవారికి చాలా ప్రీతి అన్నమాట. త్రేతాయుగం మొదలైంది ఈరోజే అని, విష్ణు స్వరూపుడైన పరశురాముడు జన్మించింది కూడా ఈ అక్షయ తృతీయ రోజే అని, శ్రీకృష్ణుడి సోదరుడు బలరాముడు కూడా జన్మించింది ఈరోజే అని, పాండవులకు అక్షయ పాత్ర లభించింది కూడా ఈరోజే అని, పరమేశ్వరుని అనుగ్రహంతో సంపదలకు రక్షకుడుగా కుబేరుడు నియమించబడింది కూడా ఈ అక్షయ తృతీయ రోజే అని, శ్రీ మహావిష్ణువు లక్ష్మీ అమ్మవారిని వివాహం చేసుకుంది కూడా ఈ అక్షయ తృతీయ రోజే అని అందరికీ తెలిసిందేనండి. ద్రౌపది అమ్మవారికి కురుసభలో జరుగుతున్న అవమానానికి ఆ అమ్మవారు శ్రీకృష్ణ భగవాన్ని ప్రార్థిస్తుంది. నీవే దిక్కు తండ్రి, నువ్వే కాపాడాలని వేడుకోగా శ్రీకృష్ణ భగవానుడు అక్షయంగా చివరిలేని చీరలను ప్రసాదించింది కూడా ఈరోజే అని, మహాభారతాన్ని వేదవ్యాసుడు రాయడం ప్రారంభించింది కూడా ఈరోజే అని, పరమేశ్వరుని జటాజూటం నుండి గంగమ్మ తల్లి భూలోకానికి చేరింది కూడా ఈరోజే, కుబేరుడు లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడు అయ్యింది కూడా ఈరోజే అని. అందుకే అమ్మవారిని ఈరోజు పూజిస్తే చాలా విశేషం అండి. ఇట్లా ఒక్క విశిష్టత కాదండి, చెప్పుకుంటూ పోతే ఈ రోజుకి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. ఇన్ని విశిష్టతలు విన్న తర్వాత ఈరోజు మనం తప్పకుండా ఇంట్లో అమ్మవారిని పూజించకుండా ఉంటామా చెప్పండి.
వారికి అలంకరణ అంటే ప్రీతి, సువాసనాభరితమైనవన్న ప్రీతి. ఈ ఎండాకాలంలో మనకి చక్కగా మల్లెలు దొరుకుతాయి కదండి, చక్కగా సువాసనాభరితమైన మల్లెలు పెట్టుకోండి. నేనైతే చక్కగా మల్లెపూలతోటి అమ్మవారిని పటం చూశారు కదా, చక్కగా ఆ విధంగా అలంకరించుకున్నాను. బంగారం కొనాలి అనుకున్న వాళ్ళు కొనుక్కొని అమ్మవారికి పెట్టుకుంటారు. కొనలేని వాళ్ళు ధనధాన్యాలు, అమ్మవారికి ప్రీతికరమైనటువంటి మంగళకరమైన వస్తువులు పెట్టుకుంటారు. నేనైతే చక్కగా 1 రూపీ 2 రూపీ కాయిన్స్ తోటి ప్లేట్లో చక్కగా ఈ విధంగా పద్మంలా అంటే కాయిన్స్ మధ్యలో అమ్మవారిని పెట్టుకునే విధంగా ఈ విధంగా పెట్టుకున్నానండి. చక్కగా ఈ విధంగా పెట్టుకొని ఆ మధ్యలో చక్కగా ఒక దగ్గర ఏమన్నా బియ్యము, ఇంకో దగ్గర కందిపప్పు, కొమ్ములు, వెండి పువ్వులు, అమ్మవారి ఇంకా లక్ష్మీ గవ్వలు, ఇలా 5 రకాలు పెట్టుకున్నానండి. ఈ విధంగా అంటే అన్నీ పెట్టుకొని ఆ మధ్యలో అమ్మవారిని ప్రతిష్ఠించుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో కదా, అందుకని నేను ఇలా పెట్టుకున్నాను. చక్కగా ఒక్కొక్క బౌల్లో ఒక్కొక్కటి వేసి కూడా పెట్టుకోవచ్చు, కానీ నాకు ఎందుకో ఈ విధంగా పెట్టుకోవాలి అనిపించి పెట్టుకున్నాను. ఎంత అందంగా ఉందో కదండి అమ్మవారు, చూస్తుంటే అలాగే చూడాలనిపిస్తుంది. ఈసారి అయితే నాకే ఆశ్చర్యం వేసింది. అమ్మవారి ఫోటోని చక్కగా అలంకరించుకున్నాను. ఇంకా అమ్మవారిని కూడా అన్నిటి మధ్యలో అమ్మవారిని పెట్టుకొని ఒక 2 రూపీస్ కాయిన్కి కూడా పద్మంలాగా గులాబీ రేకులతోటి పెట్టుకొని ఆ మధ్యలో అమ్మవారిని ప్రతిష్ఠించుకున్నాను. అసలు అమ్మవారిని అలా చూస్తుంటే అలాగే చూడాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడు కాకుండా ఈసారి అందులో అవన్నీ కూడా మనకి ఇంట్లో ఉండే వస్తువులే, ఏయో డబ్బులు పెట్టి కొనుక్కు రావాలి అది చెయ్యాలి అని కాదు, ఇంట్లో ఉన్న వస్తువులతోటి ఎంత అందంగా అలంకరించుకోవచ్చో చూడండి. అలా అమ్మవారి విగ్రహం లేకపోయినా తమలపాకుతోటి గౌరీ అమ్మవారిని చేసుకొని ఆ విధంగా కూడా పెట్టుకోండి, ఎంత బాగుంటుందో. వారికి నిండుగా పసుపు కుంకుమలు పెట్టుకుంటే మంచిదండి. అందుకని ఒక బౌల్ నిండా పసుపు, ఇంకో బౌల్లో కుంకుమ పెట్టుకున్నాను. తప్పకుండా ఈరోజు చీర ఉంటే కొత్త చీరలో అమ్మవారికి తాంబూలం నిండుగా పెట్టుకోండి. నేను బ్లౌజ్ పీసు, తాంబూలము అంటే 2 తమలపాకులు, ఒక్కలు, పసుపు కుంకుమ, 2 ఫ్రూట్స్, గాజులు, ఈ విధంగా అమ్మవారికి నిండుగా వాయినం పెట్టుకున్నానండి. చక్కగా దేవుడి పటాలి అన్నీ కూడా చక్కగా ఈ విధంగా పువ్వులతోటి అలంకరించుకున్నాను. మీరు పూజా రూమ్లో చేసుకునే వాళ్ళే అయితే గనక పూజ రూమ్లోనే చేసుకోవచ్చు, లేదా విడిగా ప్రతిష్ఠించి చేసుకునే వాళ్ళు విడిగా అమ్మవారిని పీఠం వేసుకొని ప్రతిష్ఠించి చేసుకోవచ్చండి. ఇంకా కామాక్షి దీపం కానీ గజలక్ష్మి దీపము ఇట్లా ఏవి ఉన్నా కూడా అమ్మవారికి ఈరోజు పెట్టుకుంటే మంచిది. నేను కామాక్షి దీపం ఒకటి పెట్టుకున్నాను. ఇంకా దీపానికి అన్నీ సిద్ధం చేసుకొని చక్కగా ఇప్పుడు దీపాలు కూడా పువ్వులతోటి అలంకరించుకున్నాను. ఇంకా అమ్మవారిని భక్తితో నమస్కరించుకొని దీపం వెలిగించుకొని మా ఇల్లు ఎల్లప్పుడూ కూడా ధనధాన్యాలకు ఎటువంటి లోటు లేకోకుండా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతోటి నిత్య సౌభాగ్యాన్ని ప్రసాదించమని చెప్పి అమ్మవారికి నమస్కరించుకొని వెలిగించుకోవాలి. మనము తప్పకుండా అయితే పసుపు గణపతిని కానీ గణపతి ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టుకోవాలండి. ముందుగా ఆ గణపతిని ఎటువంటి విఘ్నాలు లేకుండా చేయమని అక్షింతలు పువ్వులతోటి స్వామివారి అష్టోత్తరము అది చదువుకుంటూ చక్కగా స్వామివారికి పూజ చేసుకొని ఇప్పుడు చూపించి స్వామివారికి ఏదైనా పండు కానీ లేదా ఏదైనా మీరు చేసుకున్న నైవేద్యం ఏదైనా సరే స్వామివారికి పెట్టుకోవాలి, ఆ గణపతికి పెట్టుకోవాలి. ఈరోజు బంగారం కొనాలి అనేది మన పురాణాల్లో ఎటువంటి నియమం లేదండి. బంగారంని దానం చేయాలి అని ఉంది. బంగారం లాంటి మనసుతో బంగారం దానం చేసేంత స్తోమత ఉన్నవాళ్ళు చేస్తే మంచిది. బంగారం కొనలేని వాళ్ళు మంగళకరమైన వస్తువులు, అమ్మవారికి ప్రీతికరమైనవి, మనకు ధనధాన్యాలకు లోటు లేకుండా అందుకే నిండుగా మనము ధనధాన్యాలు పెట్టుకుంటాము. ఇంకా లక్ష్మీప్రదమైన వస్తువులు, లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, ఇంకా రాళ్ల ఉప్పు ప్యాకెట్ తీసుకొచ్చుకోవడం, గాజులు, పసుపు, కుంకుమ, మనము ఇలాంటి ఏ వస్తువులైనా సరే తీసుకొచ్చుకొని పూజలో పెట్టుకోవచ్చు. బంగారం కొనాలని చెప్పేసి స్తోమత ఉన్నా లేకపోయినా అప్పులు చేయడం అలాంటివి చేయకూడదు. ఈరోజు మనం ఏది చేసి అప్పులు చేసి కొనుక్కొచ్చినా ఇక ఎప్పటికీ అప్పుల్లోనే కూడా ఉంటామండి, అది గుర్తుంచుకోండి. అమ్మవారిని పువ్వులు అక్షింతలతోటి ఇంకా మీ దగ్గర వెండి పువ్వులు ఉంటే వెండి పువ్వులతోటి చక్కగా అమ్మవారిని పూజించుకుంటూ శ్రీ లక్ష్మీ అష్టోత్తరము, శ్రీ లక్ష్మీ కుబేర అష్టోత్తరము, గోవిందనామాలు, వెంకటేశ్వర అష్టోత్తరము, ఇవన్నీ కూడా వరుసగా అమ్మవారికి సంబంధించినవి అన్నీ చదువుకోవాలి. కనకదార స్తోత్రము, మణిద్వీప వర్ణన, ఇలాంటి మొత్తము కూడా వరుసగా చదువుకుంటూ ఉండాలండి. చదువుకుంటూ పువ్వులు అక్షింతలతోటి పూజించుకుంటూ ఉండాలి. ఇంకా కుదిరితే అమ్మవారిని తప్పకుండా పాలతోటి అభిషేకం చేసుకోవడం, కుంకుమతోటి పూజ చేసుకోవడం కూడా చేసుకోవచ్చు. ఇంకా స్వామివారిని కూడా పువ్వులు అక్షింతలతోటి పూజించుకోవాలి. ఆ వెంకటేశ్వర స్వామి లేదా శ్రీ మహావిష్ణువు ఫోటో ఉన్న చక్కగా పూజించుకోండి.
ఈరోజు మనం చేసేటటువంటి పూజ అది ఎప్పటికీ అక్షయంగా నిలుస్తుందండి. ఫలితం రెట్టింపు ఫలితాలు కలుగుతాయి. పూజలు చేస్తే ఎలా అక్షయం అవుతాయో మనం చేసేటటువంటి దాన ధర్మాలు కూడా అక్షయమై ఆ పుణ్యం మనకి మన ముందు తరాలకి అంటే మన పిల్లలకి కూడా చెందుతుంది. అందులో ముఖ్యంగా మనకి వైశాఖ మాసంలో మండుటెండలండి. ఈ మధ్య అయితే మరీ ఎండలు మండిపోతున్నాయి. దాహార్తిని తీర్చడానికి కేంద్రాలు పెట్టినా మంచిదే. ఈ వేసవి తాపాన్ని తగ్గించడానికి మజ్జిగ, గొడుగు, పానకము, చెప్పులు దానం చేస్తే మంచిది. మీ స్తోమతను బట్టి వీలుని బట్టి ఈ మామిడి పండ్ల సీజన్ కదండి, మామిడి పండ్లు కానీ వస్త్రాలు, చందనం కూడా దానం చేయవచ్చు. అసలు ఏమీ కుదరదు, మేము ఇవన్నీ చెయ్యలేము అనుకున్న వాళ్ళు చక్కగా చల్లటి మంచినీరు ఇచ్చినా పుణ్యమే అండి. మనం గమనిస్తే మన పూర్వీకులు ఇప్పటికైనా కూడా మనకి ఇంటికి ఎవరు వచ్చినా ముందుగా మంచినీరు ఇస్తాం, గుర్తుందా ఫ్రెండ్స్? మీ చేయలేకపోయినా మంచినీళ్ళు ఇచ్చినా కూడా చాలా పుణ్యం అన్నమాట. ఈరోజు పెద్దలకి తర్పణాలు వదులుతారు. అలా చేస్తే పుణ్యం ప్రాప్తిస్తుందని మన పెద్దలు చెబుతారు. ఇక ఉపవాసం విషయానికి వస్తే తప్పకుండా ఈరోజు ఉపవాసం చేయాలని నియమం లేదండి. చేయాలి అనేవాళ్ళు చేసుకోవచ్చు, లేదంటే పూజ అయ్యే వరకు తినకుండా ఉండవచ్చు. ఈరోజు ఈ అక్షయ తృతీయ రోజు ముఖ్యంగా చేయవలసింది నాన్ వెజ్ అయితే అస్సలు తినకూడదు. ముఖ్యంగా ఈరోజు ఎవరితో గొడవలు పడడము, తిట్టడము, కొట్టడము, చెడుగా ఆలోచించడము చేయకోకుండా చక్కగా అందరితోటి సఖ్యతగా దైవారాధనలో గడపండి, చాలా మంచిది. ఇప్పుడు నైవేద్యము పెట్టుకొని చక్కగా ధూపదీప నైవేద్యాలు సమర్పించుకోవాలి. నేనైతేనండి పాలతోటి చేసిన పాయసం పెట్టుకున్నాను. అమ్మవారు పాల సముద్రం నుంచి వచ్చారు కదండి, అందుకని చెప్పి తప్పకుండా పాలతోటి చేసిన ఏ నైవేద్యమైనా చక్కగా అమ్మవారికి ధూపం నిండుగా వేసుకోవాలండి, మంచిది. చక్కగా ధూపం వేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని హారతి ఇచ్చుకోవాలి. అమ్మవారికి హారతి ఇచ్చుకునేటప్పుడు అందులో అక్షయ తృతీయ ఎన్నో విశిష్టతలు ఉన్నటువంటి ఇంత విశేషమైన రోజు కుటుంబ సభ్యులందరూ కూడా ఒక దగ్గర కూర్చొని, అందులో ఈ ఎండాకాలము సెలవులే పిల్లలకు కూడా అందరూ ఇంట్లోనే ఉంటారు. చక్కగా అందరూ కూర్చొని అమ్మవారికి నమస్కరించుకొని హారతి ఇచ్చుకొని ఏదైనా చదువుకోండి. అందరూ కలిసి చదువుకునే కూడా ఉంటాయి కదా. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, ఈ కోవిల ఈ ఇల్లు కొలువై ఉందువు గాని రావమ్మ. అమ్మవారికి హారతి ఇచ్చుకొని ఇంట్లో అందరూ కూడా హారతి తీసుకోవాలి. హారతి తీసుకున్న తర్వాత తలుపు కొంచెం దగ్గరగా వేయండి. మామూలుగా విడిగా చేసుకున్నట్లయితే కొంచెం పక్కకు వెళ్ళాలి. ఎందుకంటే మనము చేసినటువంటి పూజని నైవేద్యాలు స్వీకరించడానికి అమ్మవారు వస్తారని మన పెద్దలు ఎప్పటి నుంచో పెట్టారండి. ఇప్పుడు బయటకు వచ్చి ఆ తర్వాత మనము ఒక 2 మినిట్స్ లేదా 5 మినిట్స్ అయ్యాక వెళ్ళి చక్కగా అమ్మవారి దగ్గర అక్షింతలు అందరూ కూడా వేసుకోండి. మీకు దగ్గరలో ఆలయం ఏదన్నా ఉందనుకోండి, చక్కగా వెళ్ళి అమ్మవారి ఆలయము నమస్కరించుకోండి. అక్కడ ఎవరన్నా పేదలకి ఏదన్నా మనం చేసుకున్నటువంటి తీసుకెళ్ళి ఇచ్చినా మంచిదే, లేదంటే వాళ్ళకి ఆ రోజు ఆహారానికి సరిపడా దానం ఇచ్చినా, ఏమైనా దానంగా ఇవ్వాలనుకున్నా ఇచ్చినా కూడా మంచిది. ఉన్న వాళ్ళకన్నా లేని వాళ్ళకి ఇస్తే వాళ్ళు కడుపు నిండి మనల్ని అంటే దేవుడితో సమానం అండి, మనల్ని దీవిస్తారు కూడా. చక్కగా ఉదయం అంతా పూజ అయిన తర్వాత సాయంత్రం కూడా మనము దీపం పెట్టుకొని చేసుకోవాలి. కుదిరితే నైవేద్యం పెట్టవచ్చు, లేదు అనుకుంటే ఫ్రూట్స్ కానీ ఏవైనా సరే పెట్టుకొని మాత్రం పూజ చేసుకోవాలి. ముఖ్యంగా ఈరోజు మనం ఇంత పూజ చేసుకొని పొద్దునైతే పొద్దునండి, కుదరని వాళ్ళు సాయంత్రం అయినా ఎవరైనా ఒక్క ముత్తైదువుకైనా పిలిచి తాంబూలం ఇచ్చి బొట్టు పెట్టి చక్కగా తాంబూలం ఇస్తే మంచిదండి. సౌభాగ్యం నిండు నూరేళ్ళు ఉంటుంది. అక్షయ తృతీయ పర్వదినం శుక్ర మంగళవారాల్లో వస్తే ఇంకా మంచిది. చక్కగా ఈ రోజైతే ఏమి కదిలించకూడదండి. ఆ తర్వాత రోజు మనము దీపం పెట్టుకొని దీపం కొండెక్కిన తర్వాత అక్కడ అన్నీ కూడా కదిలించుకోవాలి. అక్కడ మనము అమ్మవారికి పెట్టుకున్నటువంటి వాయనము, చీర అయితే చీర, బ్లౌజ్ అయితే బ్లౌజు మనం కుట్టించుకోవాలి. అందులో ఉన్న తాంబూలము అంటే తమలపాకులు మనమే వేసుకోవాలి. ఫ్రూట్స్ మనం తినాలి. అమ్మవారికి వాడినటువంటి ధాన్యాలు కానీ మనం పెట్టుకున్నటువంటి ధాన్యాలు ఏవి పెట్టుకున్నా కూడా అవి మనము నాన్ వెజ్ వండిన రోజు కాకుండా మిగిలిన రోజుల్లో వండుకొని తినవచ్చండి, లేదంటే నైవేద్యం చేసి అమ్మవారికి పెట్టవచ్చు. ఇంకా మనము అమ్మవారికి వాడినటువంటి ప్రదమైన వస్తువులు కానీ, లేదు కాయిన్స్ కానీ, వెండి పువ్వులు కానీ ఇవన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని మనం భద్రపరచుకొని మళ్ళీ వాడుకుంటూ ఉంటాము. నిండుగా అమ్మవారికి పెట్టిన పసుపు కుంకుమలు మనము వాడుకోవచ్చండి. చక్కగా ఆ పసుపుని తులసి కోటకి రాయడము, గడపకి రాసుకోవడము, మనము తాళికి రాసుకోవడం చేయవచ్చు. కుంకుమ కూడా ఆ విధంగా వాడుకోవచ్చు. అక్కడ వాడిన పువ్వులన్నీ కూడా ఎవరు తొక్కని ప్లేస్లో కానీ, లేదు అనుకుంటే కాలువలో కానీ కలపాలి.
ఈ ఫ్రెండ్స్ తెలిసింది కదా, అక్షయ తృతీయ పర్వదినం రోజు పూజ ఎలా చేసుకోవాలి. ఒకవేళ అక్షయ పాత్ర పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు, పెట్టుకోలేని వాళ్ళు కూడా ఎంతో నిండుగా అమ్మవారికి ధనధాన్యాభివృద్ధి కోసము ఎలా చేసుకోవాలి క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సులువుగా ఎలా చేసుకోవాలని ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై ఇస్తాను. ఇంట్లో తులసి అమ్మవారి కోట ఉంటే మాత్రం తప్పకుండా తులసమ్మకు కూడా చక్కగా చేసుకోవాలండి పూజ. నా ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఎన్నో విశిష్టతలు ఉన్న విశేషమైన లక్ష్మీ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి అక్షయ తృతీయ పర్వదినం రోజు భక్తిగా మనస్ఫూర్తిగా మీ తోచినంత మీ ఆర్థిక స్తోమతను బట్టి చేసుకొని ఆ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో మీ ఇంట్లో ఎప్పుడు ధనధాన్యాలకు లోటు లేకుండా సకల సంపదలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యము, నిత్య సౌభాగ్యంతో ఉండాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.